బ్రాడ్ పిట్ కొత్త హాలీవుడ్ సినిమా F1 రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు అయింది. ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ముందుగా ఇండియా కలెక్షన్స్ చూస్తే 26 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకి ఇండియాలో. ఎక్సలెంట్ కలెక్షన్స్ 3 రోజుల్లో. అందులో జిఎస్టీ తీసేస్తే నెట్ కలెక్షన్స్ వచ్చి 20 కోట్లు ఉంది. ఇక మేజర్గా అమెరికాలో చూసుకుంటే ఈ సినిమా 3 రోజుల్లో $55 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 450 కోట్లు ఒక అమెరికాలోనే వచ్చాయి. ఇక మిగతా ప్రపంచ దేశాలన్నీ కలిపి మరో $88 మిలియన్, అంటే మన కరెన్సీలో చెప్పాలి అంటే 750 కోట్లు. టోటల్గా ప్రపంచవ్యాప్తంగా F1 సినిమా 3 రోజుల్లో మొదటి వీకెండ్లో $144 మిలియన్, అంటే అప్రాక్సిమేట్గా మన కరెన్సీలో చెప్పాలి అంటే ఎంత, ఒక 1000 కోట్లు, 1000 కోట్లు కాదు 1200 కోట్లు గ్రాస్ వచ్చింది ఈ సినిమాకు మొదటి 3 రోజుల్లోనే. ఈ సినిమా బడ్జెట్ వచ్చి $300 మిలియన్, అంటే 2400 కోట్లు బడ్జెట్. అందులో సగం వచ్చింది మొదటి 3 రోజుల్లో. ఎక్సలెంట్ అని చెప్పాలి. బ్రాడ్ పిట్కి 2 ఏళ్ల క్రితం వచ్చింది బుల్లెట్ ట్రైన్, ఆ సినిమా కూడా బాగా హిట్ అయింది. అది మళ్ళీ ఇప్పుడు ఈ సినిమాకి మంచి టాక్ ఉంది, మంచి రివ్యూస్ పడ్డాయి, ఎక్సలెంట్గా ఉందంటున్నారు. నేనైతే చూడలేదు సినిమా. సో ఈ ప్రపంచమంతా ఈ సినిమా గురించి మాట్లాడుతుంది. సో కలెక్షన్స్ ఇక ఈరోజు వర్కింగ్ డే అయినా సోమవారం అయినా కానీ ఇక ఈ మొదటి వారంలో బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే బడ్జెట్ $300 మిలియన్కి టచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ వీకెండ్లో ఈజీగా $500 మిలియన్, $500 మిలియన్ మార్క్ టచ్ అవుతుంది సినిమా. అంటే 4000 కోట్లు అయితే ఖచ్చితంగా కనబడుతున్నాయి ఈ సినిమాకు. 4000 కోట్లు వస్తేనే సినిమా హిట్ అయినట్టు లెక్క. చూడాలి మరి, బడ్జెట్ $300 మిలియన్ కాబట్టి. అది మన బ్రాడ్ పిట్ కొత్త హాలీవుడ్ సినిమా F1. మనకు తెలుగులో ఉందా థియేటర్స్లో తెలీదు, చూడాలి మరి. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే $144 మిలియన్, అంటే మన కరెన్సీలో 1200 కోట్లు. సినిమా బడ్జెట్ $300 మిలియన్, అంటే 2400 కోట్లు. సగం వచ్చింది, ఆ సగం రావాలి. ఇంకా పైన ఇంకో సగము, పైన ఇంకా ఎంత వస్తే అంత లాభమే. సినిమా మంచి టాక్, మంచి పాజిటివ్ ఉంది కాబట్టి సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కాబోతుంది. $500 మిలియన్ పక్క టోటల్ రన్లో, అంటే $500 మిలియన్, అంటే 4000 కోట్లు కన్ఫర్మ్. ఓకే, బాయ్.